1975 ఈ సంవత్సరం 66 సినిమాలు వెలుగుచూశాయి. సురేష్ ప్రొడక్షన్స్ సొగ్గాడు బ్రహ్మాండమైన విజయం సాధించింది. సూపర్ హిట్గా నిలిచి 24 వారాలు ప్రదర్శితమైంది. శోభన్ బాబు కెరీర్లో 6 డైరెక్ట్గా 5 షిఫ్ట్తో 1 శతదినోత్సవ చిత్రాలను చూడటం మరో విశేషం. బాపు ముత్యాల ముగ్గు గొప్ప సంచలనాన్ని సృష్టించి స్వర్ణోత్సవం జరుపుకుంది. అందరూ కొత్తవారితో దాసరి చేసిన లో బడ్జెట్ ప్రయోగమైన స్వర్గం నరకం కూడా సూపర్ హిట్ అయింది. సందట్లో సడమియా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కానుకగా అమితాబ్ బచ్చన్ గారి సెన్సేషనల్ మూవీ షోలే కూడా రిలీజై సంచలన విజయం సాధించింది. అలాగే అక్కినేని ఆరోగ్య కారణాల వల్ల ఈ ఏడాది ఒక్క చిత్రంలోనూ నటించలేదు. శ్రీవామాంజనేయ యుద్ధం, సంసారం, అన్నదమ్ముల అనుబంధం, తీర్పు, ఎదురులేని మనిషి, దేవుడి చేసిన పెళ్లి, జీవనజ్యూతి, బలిపీఠం, జేబుదొంగ, కె రాఘవేంద్రరావుని దర్శకునిగా పరిచయం చేసిన బాపు, యశోదాకృష్ణ శతదినోత్సవాలు జరుపుకున్నాయి. కొత్త కాపురం, దేవుడే దిగువస్తే, పూజ, పచ్చని కాపురం, కథానాయకుని కథ కూడా సక్సెస్ఫుల్గా ప్రదర్శితమయ్యాయి. ఈ ఏడాది రిపీట్ రన్లో వినోదావారి దేవదాసు హైదరాబాదులో ఉదయమాటలతో 250 రోజులు ప్రదర్శితం కాగా, విశ్వశాంతివారి కంచుకోట హైదరాబాదులో రోజూ 3 ఆటలతో 105 రోజులు ప్రదర్శితమైంది. ఈ 2 చిత్రాలకు విజయోత్సవాలు నిర్వహించటం విశేషం. అందుకే 1975 సంవత్సరం ఒక మరుపురాని సంవత్సరం. హేమీలు తలపడ్డ ఈ సంవత్సరంలో ఏం జరిగిందో చూద్దాం. 1975లో విడుదలైన షోలే భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. రమేష్ సిప్పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్, డ్రామా, కామెడీ, రొమాన్స్ కలగలిసిన ఒక పూర్తి మసాలా ఎంటర్టైనర్. ఈ సినిమా అమితాబ్ బచ్చన్ కెరీర్లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోగా, అంజద్ ఖాన్కు ఇదే తొలి సినిమా. కథ విషయానికి వస్తే, తన కుటుంబాన్ని దారుణంగా హత్యచేసిన గబ్బర్ సింగ్ అనే క్రూరమైన బందీపోటుపై పగతీర్చుకోవాలని రిటైర్డ్ పోలీస్ అధికారి ఠాకూర్ బలదీవ్ సింగ్ సంజీవ్ కుమార్ నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం అతను జై అమితాబ్ బచ్చన్, వీరు ధర్మేంద్ర అనే 2 నేరస్తులను నియమించుకుంటాడు. ఠాకూర్ సహాయంతో జై, వీరులు రామగఢ్ గ్రామాన్ని గబ్బర్ సింగ్ వారి నుండి ఎలా కాపాడారు, ఠాకూర్ పగను ఎలా తీర్చారు అన్నదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా విజయంలో నటీనటుల ప్రదర్శన కీలక పాత్ర పోషించింది. అమితాబ్ బచ్చన్ జై గంభీరంగా, చమత్కారంగా ఉండే జై పాత్రలో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా నటించారు. వీరుతో అతని స్నేహం, సంభాషణలు సినిమాకు ప్రాణం పోశాయి. ధర్మేంద్ర వీరు సరదాగా, ఉత్సాహంగా ఉండే వీరు పాత్రలో ధర్మేంద్ర జీవించారు. అతని నటన, ముఖ్యంగా హేమమాలినితో ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంజీవ్ కుమార్ ఠాకూర్ పగతో రగిలిపోయే ఠాకూర్ పాత్రలో సంజీవ్ కుమార్ తన నటనతో ఆకట్టుకున్నారు. అంజద్ ఖాన్ గబ్బర్ సింగ్ ఈ సినిమాలో గబ్బర్ సింగ్ పాత్ర భారతీయ సినిమాలోనే అత్యంత క్రూరమైన విలన్గా పేరుగాంచిన గబ్బర్ సింగ్ పాత్రను పోషించిన అంజద్ ఖాన్కు ఇదే తొలి సినిమా. వీరితో పాటు హేమమాలిని, జయా భాద్రే కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. షోలేను తరచుగా కర్రీ వెస్టర్న్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది పాశ్చాత్య చిత్రాల శైలిని భారతీయ కథాంశంతో మిళితం చేసింది. ఈ చిత్రం అకిరా కురసావా యొక్క 7 సమురాయ్ మరియు దాని అమెరికన్ రీమేక్ అయిన ద మ్యాగ్నిఫిషెంట్ 7 నుండి ప్రేరణ పొందింది. రమేష్ సిప్పి దర్శకత్వ ప్రతిభ, సలీం జావేద్ ద్వయం అందించిన పదునైన సంభాషణలు, ఆర్డీ బర్మన్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా రైలు దోకడి సన్నివేశం వంటి యాక్షన్ ఘట్టాలు ఆ రోజుల్లోనే అత్యున్నత సాంకేతిక విలువలతో చిత్రీకరించారు. మొదట్లో మిశ్రమ సమీక్షలు అందుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. 1999లో బీబీసీ ఇండియా దీనిని ఫిల్మ్ ఆఫ్ ద మిలీనియంగా ప్రకటించింది. దశాబ్దాలు గడిచినా షోలే ఇప్పటికీ భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. షోలే చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం కమర్షియల్ విజయంగానే కాకుండా అనేక ప్రత్యేకతలు మరియు ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా నిలిచిపోయింది. ఈ సినిమా అనేక రికార్డులు, ప్రశంసలు పొందింది. ఫిల్మ్ ఆఫ్ ద మిలీనియం 1999లో బీబీసీ ఇండియా షోలేను ఫిల్మ్ ఆఫ్ ద మిలీనియంగా ప్రకటించింది. అంతర్జాతీయ ప్రశంసలు బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ BFI 2002లో నిర్వహించిన టాప్ 10 ఇండియన్ ఫిల్మ్స్ పోల్లో ఈ చిత్రం ప్రథమ స్థానంలో నిలిచింది. రికార్డు ప్రదర్శన ముంబైలోని మినర్వా థియేటర్లో ఈ సినిమా 5,000కు పైగా నిరంతరంగా ప్రదర్శితమైంది. ఇది ఒక రికార్డు. పాకిస్తాన్లో విడుదల చిత్రం విడుదలైన 40 ఏళ్ల తర్వాత 2015లో పాకిస్తాన్లో అధికారికంగా విడుదలైంది. ఈ చిత్రం చిత్రీకరణకు దాదాపు 2.5 సంవత్సరాలు పట్టింది. దీనిని కర్ణాటకలోని రామనగర్ అనే రాతి ప్రదేశంలో చిత్రీకరించారు. ఒక సన్నివేశం కోసం 3 ఏళ్లు
అమితాబ్ బచ్చన్ మరియు జయా బచ్చన్ల మధ్య వచ్చే ఒక సాయంత్రం సన్నివేశం, అంటే జయా దీపం వెలిగిస్తుండగా అమితాబ్ హార్మోనికా వాయించటం చిత్రీకరించటానికి 3 ఏళ్లు పట్టింది. దర్శకుడు రమేష్ సిప్పి సూర్యాస్తమయ సమయంలోనే ఒక ప్రత్యేకమైన లైటింగ్ కోసం అంతకాలం వేచిచూశారు. నిజమైన బుల్లెట్ ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ధర్మేంద్ర పొరపాటున నిజమైన బుల్లెట్తో కాల్పులు జరిపారని, ఆ బుల్లెట్ అమితాబ్ బచ్చన్ చెవి దగ్గర నుంచి దూసుకెళ్లిందని ఒక సందర్భంలో అమితాబ్ బచ్చన్ స్వయంగా వెల్లడించారు. గబ్బర్ సింగ్కు తొలి సినిమా. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత క్రూరమైన విలన్గా పేరుగాంచిన గబ్బర్ సింగ్ పాత్రను పోషించిన అంజద్ ఖాన్కు ఇదే తొలి సినిమా. తగ్గించిన నిడివి. సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు కొన్ని హింసాత్మక సన్నివేశాలను తొలగించిన తర్వాతే సినిమా విడుదలైంది. సినిమా అసలు నిడివి 204 నిమిషాలు కాగా 298 నిమిషాల వర్షన్ను విడుదల చేశారు. సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రాన్ని డకాయిట్ వెస్టర్న్ లేదా కర్రీ వెస్టర్న్ అని పిలుస్తారు. ఇది భారతీయ డకాయిట్ చిత్రాల కథాంశాన్ని పాశ్చాత్య స్పగ్గెటీ వెస్టర్న్ చిత్రాల శైలిని కలిపి ఒక కొత్త జానర్ను సృష్టించింది. మసాలా ఫిల్మ్ యాక్షన్, కామెడీ, రొమాన్స్, డ్రామా వంటి అనేక జానర్లను ఒకే కథలో మిళితం చేసిన మసాలా ఫిల్మ్కు ఇదొక ఖచ్చితమైన ఉదాహరణగా నిలిచింది. ప్రాచుర్యం పొందిన సంభాషణలు. ఈ చిత్రంలోని సంభాషణలు, ముఖ్యంగా గబ్బర్ సింగ్ డైలాగులు ప్రజల మధ్య విపరీతంగా ప్రాచుర్యం పొందాయి మరియు వారి రోజువారీ భాషలో భాగమైపోయాయి. 3Dలో పునర్విడుదల. సాంకేతికత పెరిగాక ఈ క్లాసిక్ చిత్రాన్ని 2014లో 3D ఫార్మాట్లో థియేటర్లో తిరిగి విడుదల చేశారు. అన్నదమ్ముల అనుబంధం అనేది 1975లో విడుదలైన ఒక తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. ఇది హిందీలో విజయవంతమైన యాదోంకీ బరాత్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి ఎస్టీ లాల్ దర్శకత్వం వహించగా ఎం పీతాంబరం నిర్మించారు. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, మాగంటి మురళీమోహన్ మరియు నందమూరి బాలకృష్ణ ముగ్గురు అన్నదమ్ములుగా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్య పాత్రలలో కాంచన, లత మరియు జయమాలిని నటించారు. కథ విషయానికి వస్తే చిన్నతనంలోనే తల్లిదండ్రులను విలన్లు చంపేయటంతో ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారు. వారు వేరువేరు చోట్ల పెరిగి పెద్దవుతారు. పెద్దవాడు అంటే ఎన్టీఆర్ తప్పనిసరి పరిస్థితులలో నేరస్తుడిగా మారుతాడు. రెండోవాడు మురళీమోహన్ ఒక హోటల్లో పనిచేస్తుంటాడు. మూడోవాడు బాలకృష్ణ గాయకుడిగా ఎదుగుతాడు. చిన్నప్పుడు వాళ్లమ్మ పాడిన ఆనాటి హృదయాల ఆనందగీతం అనే పాట మాత్రమే వారికి గుర్తుగా ఉంటుంది. అనుకోకుండా ముగ్గురూ ఒకేచోట కలుసుకున్నప్పటికీ ఒకరినొకరు గుర్తుపట్టలేకపోతారు. చివరికి ఎలా కలిశారు అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, మురళీమోహన్, బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించారు. బాలకృష్ణకు ఇది 3వ చిత్రం మరియు ఈ సినిమా తీసేనాటికి ఆయన వయసు కేవలం 15 సంవత్సరాలు. బాలకృష్ణకు తొలి చిత్రం. ఈ చిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా హీరోయిన్తో జయమాలినితో నటించారు. ఇది ఆయనకు మరియు మురళీమోహన్కు మొదటి 100 రోజుల చిత్రంగా నిలిచింది. సంగీతం. ఈ చిత్రానికి కొమ్మినేని చక్రవర్తి సంగీతం అందించారు. ఆనాటి హృదయాల ఆనందగీతం, గులాబీ పుంవై నవ్వాలి వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. చిత్రంలో ఎన్టీఆర్కు ఒక్క పాట కూడా లేకపోవటం ఒక విశేషం. ఈ చిత్రం 1975 జూలై 4న విడుదలై ఘన విజయం సాధించింది. 9 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుని రజతోత్సవం కూడా జరుపుకుంది. అన్నదమ్ముల అనుబంధం సినిమా హైలైట్ అవటానికి ముఖ్య కారణం ఈ చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం. 1975 జూలై 4న విడుదలైన ఈ చిత్రం 2025 జూలై 4 నాటికి 5 దశాబ్దాల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు మరియు దాని ప్రాముఖ్యత మళ్లీ చర్చకు వస్తున్నాయి. నందమూరి తండ్రి కొడుకుల కలయిక. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ కలిసి అన్నదమ్ములుగా నటించటం ఒక ప్రధాన ఆకర్షణ. బాలకృష్ణ కెరీర్లో మైలురాయి. ఇది బాలకృష్ణ నటించిన 3వ చిత్రమే అయినా ఆయనకు హీరోయిన్తో నటించిన మొదటి సినిమా ఇదే. అంతేకాక బాలకృష్ణకు మరియు మురళీమోహన్కు ఇది తొలి 100 రోజుల చిత్రంగా నిలిచింది. చరిత్రక విజయం. ఆ రోజుల్లో ఈ చిత్రం అమితాబ్ బచ్చన్ సినిమా షోలేతో పోటీపడి ఘన విజయం సాధించి 9 కేంద్రాలలో సతిదినోత్సవం జరుపుకొని ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సతిదినోత్సవ వేడుకకు అప్పటి తమిళనాడు స్టార్ హీరో మరియు డీఎంకే ఎమ్మెల్యేగా ఉన్న ఎంజీ రామచంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేవిదొంగ 1975 శోభన్ బాబు నటించిన ఒక విజయవంతమైన యాక్షన్ చిత్రం. వి. మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1975 ఆగస్టు 15న విడుదలైంది. సమతా ఆర్ట్స్ పతాకంపై విఆర్ యాచేంద్ర, కె. చటర్జీలు ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ విషయానికి వస్తే పరిస్థితుల కారణంగా రాజా శోభన్ బాబు ఒక జేబు దొంగగా మారతాడు. అతను పెద్ద పెద్ద ఘరానా దొంగలను దోచుకుని ఆ డబ్బును పేదలకు మరియు అనాథ శరణాలయాలకు పంచిపెడుతుంటాడు.
కల్తీ మందులను అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దేశద్రోహుల ముఠాను అంతం చేయాలని నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలో అతనికి మాధవి మంజుల పరిచయమయ్యి అది ప్రేమగా మాడుతుంది. మాధవి తండ్రి రఘునాథ్ సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్లో అధికారి. ఆయనను కల్తీ మందుల ముఠా కిడ్నాప్ చేస్తుంది. రాజా మాధవి కలిసి పోలీస్ అధికారి రంగయ్య సహాయంతో ఆ ముఠా ఆటకట్టించి రఘునాథ్ను ఎలా కాపాడారన్నదే ఈ చిత్ర కథాంశం. జేబు దొంగ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో శోభన్ బాబు నటన, ముఖ్యంగా పేదల పక్షాన నిలిచే దొంగ పాత్రలో ఆయన చూపిన అభినయం సినిమాకి హైలైట్. కె చక్రవర్తి అందించిన సంగీతం, ముఖ్యంగా ఆత్రేయ, ఆరుద్ర రాసిన పాటలు సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. 1970 సంవత్సరం శోభన్ బాబు కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ సంవత్సరంలో ఆయన నటించిన జీవనజ్యోతి, బరిపీఠం, సొగ్గాడు వంటి చిత్రాలతో పాటు జేబుదొంగ కూడా శతదినోత్సవం జరుపుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయాలన్నీ శోభన్ బాబుకి స్టార్డమ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. 1975 ఆగస్టు నెలలో ఇండిపెండెన్స్ డే కానుకగా అమితాబ్ బచ్చన్ షోలే సినిమాతో పాటుగా రిలీజయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. మొత్తం మీద జేబు దొంగ 1970ల నాటి తెలుగు సినిమాలలో ఒక మంచి యాక్షన్ చిత్రంగా నిలిచిపోయింది. 1975న విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ నటించిన రక్త సంబంధాలు చిత్రం టాక్ యావరేజ్ అయినప్పటికీ కృష్ణగారి స్టార్డమ్ వలన మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఆగస్టు 29, 1975 సంవత్సరంలో అప్పటికే అమితాబ్ బచ్చన్ షోలే సినిమా వీరవిహారంలో డాషింగ్ హీరో కృష్ణగారు రిలీజ్ చేసిన సినిమా రక్త సంబంధాలు. దర్శకత్వం ఎం. మల్లికార్జునరావు. తారాగణం గట్టమనేని కృష్ణ, మంజుల, అంజలీదేవి, కాంతారావు, సత్యనారాయణ, చంద్రమోహన్. సంగీతం చెల్లపిల్ల సత్యం. నిర్మాణ సంస్థ రిపబ్లిక్ ప్రొడక్షన్స్. కథ విషయానికొస్తే ఫారెస్ట్ ఆఫీసర్ అయిన వేణుగోపాలరావు తన భార్య జానకి, పిల్లలు వినయ్, విజయ్, లతలతో సంతోషంగా జీవిస్తుంటాడు. ఒక ఊహించని సంఘటన కారణంగా ఆ కుటుంబం చిన్నాభిన్నమై కుటుంబ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోతారు. ఈ ఘోరాన్ని కళ్లారా చూసిన విజయ్ కృష్ణ పగతో రగిలిపోతాడు. 20 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని తిరిగి కలుసుకోవాలనే లక్ష్యంతో విజయ్ దొంగగా మారతాడు. అతని చెల్లెలు లత తన వారికోసం ఆవేదనతో క్లబ్లో పాప్ సింగర్గా పనిచేస్తూ ఉంటుంది. తమ్ముడు వినయ్ పేదరికంతో పోరాడుతూ తల్లిని పోషించడం కోసం టాక్సీ డ్రైవర్గా మారతాడు. ఒకే రక్తాన్ని పంచుకున్న ఈ ముగ్గురు 3 వేరువేరు మార్గాలలో ప్రయాణిస్తున్నప్పటికీ వారి మధ్య ఉన్న రక్త సంబంధం వారిని ఎలా ఒకటిగా చేర్చింది అనేదే మిగిలిన కథ. రక్త సంబంధాలు చిత్రం 1975 ఆగస్టు 29న విడుదలైంది. అయితే 1974లో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం అఖండ విజయం సాధించింది. ఆ సినిమా ప్రభావం ప్రేక్షకులపై బలంగా ఉండటంతో ఆ తరువాత కృష్ణను ఇతర సాధారణ పాత్రల్లో అంగీకరించడానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఈ కారణంగా 1975లో విడుదలైన చీకటి వెలుగులు, దేవుడులాంటి మనిషి వంటి చిత్రాలతో పాటు రక్త సంబంధాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ రాకపోయినప్పటికీ కమర్షియల్గా మంచి విజయం సాధించాయి. ఈ చిత్రంలో కృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కుటుంబం విడిపోయిన తర్వాత పగతో రగిలిపోయే యువకుడిగా దొంగగా మారిన విజయ్ పాత్రలో ఆయన జీవించారు. కోపం, ఆవేదన, కుటుంబం పట్ల ప్రేమ వంటి విభిన్న భావాలను ఆయన అద్భుతంగా పలికించారు. అయితే ఈ సినిమా యొక్క ఫలితాన్ని అంచనా వేయాలంటే కృష్ణ కెరియర్ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అల్లూరి సీతారామరాజు ప్రభావం ఈ చిత్రం విడుదలకు 1 సంవత్సరం ముందు అంటే 1974లో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం ఒక సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలో ఆయన నటనకు జాతీయ స్థాయిలో నిర్గుర్తింపు లభించింది. ప్రేక్షకులు ఆయనను ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో చూసి ఆ పాత్రతో మమేకమయ్యారు. ప్రేక్షకుల అంచనాలు: అల్లూరి సీతారామరాజు వంటి గొప్ప చిత్రం తర్వాత కృష్ణను ఒక సాధారణ కమర్షియల్ సినిమాలో దొంగ పాత్రలో చూడడానికి ప్రేక్షకులు మానసికంగా సిద్ధంగా లేరు. వారి అంచనాలు ఆకాశాన్ని తాకాలి. దీంతో రక్త సంబంధాలు వంటి ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామా వారిని పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి కృష్ణ తన కెరియర్లో ఇలాంటి పాత్రలు చాలా చేశారు మరియు వాటిలో విజయం సాధించారు. కాని అల్లూరి సీతారామరాజు తర్వాత ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అందువల్ల ఆయన నటనలో ఎలాంటి లోపం లేనప్పటికీ సినిమా యొక్క కథ, కథనం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి.
ఈ చిత్రంలో కృష్ణ నటన పరంగా ఎక్కడా విఫలం కాలేదు. ఆయన తన పాత్రకు అవసరమైన నటనను ప్రదర్శించారు. కాని అల్లూరి సీతారామరాజు చిత్రం సాధించిన అఖండ విజయం ఆయన తర్వాత చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది. అందువల్ల కృష్ణ నటన బాగున్నప్పటికీ ప్రేక్షకుల దృక్పథం కారణంగా సినిమా అసాధారణ విజయం సాధించలేకపోయింది. ఇది ఆయన నటన వైఫల్యం కాదు, ఆయన మునుపటి చిత్రం సృష్టించిన ప్రభావిత ఫలితం అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.